హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి మంచి రోజులు రాబోతున్నాయి అని తెలిపే 10 సంకేతాలను గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మాత్రమే క్లియర్గా అర్థమవుతుంది. 1. ఇంటిలోని చిన్నపిల్లలు నిత్యం నవ్వుతూ ఆడుతూ ఉంటే దాని వలన కూడా ఇంట్లోకి లక్ష్మీదేవి త్వరలో రాబోతున్నదని అర్థం. లేదా పిల్లలు కనుక ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే కనుక మనం పాలు ఇచ్చినా, వారికి అవసరమైన వస్తువులు ఇచ్చినా, కడుపు నిండా భోజనం పెట్టినా కూడా పిల్లలు ఏడుస్తూ ఉంటే కనుక ఇంటిలోనే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నదని అర్థం. 2. మనం బయటకు వెళ్ళినప్పుడు ఆవు కానీ, బ్రాహ్మణులు కానీ, చిన్నపిల్లలు కానీ, సాధువులు కానీ ఎదురు వస్తే మనం వెళుతున్న పని విజయవంతంగా అవుతుందట. 3. అంతేకాకుండా మనం చాలా అప్పులలో ఉన్నా కూడా మనకి సమయానికి డబ్బు వస్తూ ఉంటే కనుక ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనపై ఉన్నదని అర్థం. 4. మన ఇంటికి నిత్యం ఆవు వస్తే కనుక మనల్ని లక్ష్మీదేవి కరుణించినట్లేనట. ఆవు 1 రోజు 2 రోజులు కాకుండా నిత్యం మన ఇంటి ముందుకు వచ్చి ఆగితే ఆ ఆవుకి తప్పకుండా తినడానికి ఏదో ఒకటి పెట్టాలట. అలా పెట్టడం వల్ల ఆవు యొక్క దీవెనలు మనపై కలిగి లక్ష్మీదేవి కరుణిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 5. ఏదైనా పక్షి కనుక మన ఇంటి ఆవరణలో గూడు కట్టుకొని పిల్లల్ని పెడితే కనుక ఆ పక్షికి కూడా మనం ఆహారాన్ని ఇస్తూ ఉండాలి. అలా ఇవ్వటం వల్ల ఇంటిలో ఉన్న ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయట. కానీ పావురం కనుక గూడు పెడితే ఆ గూడు అనేది ఉండనివ్వకూడదు. ఎందుకంటే పావురం చాలా అనారోగ్య సమస్యలను కలిగిస్తుందట. 6. 3 బల్లులు కలిపి ఒకే చోట మనకు కనిపించినట్లయితే లక్ష్మీదేవి త్వరలో మన ఇంటికి రాబోతుందని సంకేతం. 7. మనం పూజ చేసుకునేటప్పుడు పూజా మందిరంలో ఉన్న పటాలపై నుండి పువ్వు గనుక క్రింద పడితే మనపై దేవుడి యొక్క కరుణ ఉందని అర్థం. త్వరలో లక్ష్మీదేవి కటాక్షం కలగబోతున్నదని అర్థం. 8. మనకి కనుక తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో కనుక మెలకువ వచ్చిన వెంటనే మనకు తెలియకుండానే నారాయణ మంత్రాన్ని పఠిస్తే త్వరలో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని అర్థం. 9. బల్లి, నక్షత్రం, గులాబీ శంఖం, ఏనుగు, ముంగిస ఇవి కలలోకి వచ్చినా కూడా మనకి మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం. 10. మనము ఏదైనా పని మీద బయటకు వెళుతున్నప్పుడు కుక్క కనుక ఏదైనా తింటున్నట్లు కానీ లేదా ఏదైనా తినటానికి పట్టుకు వెళ్తున్నట్లుగా కానీ కనిపిస్తే అది శుభప్రదం, త్వరలో ధనలాభం కలగబోతున్నదని సంకేతం. ఇటువంటి సంకేతాలు కనుక మీకు కనిపిస్తే మీరు అజాగ్రత్త చేయకండి. లక్ష్మీదేవికి దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి కానీ, లక్ష్మీదేవి స్తోత్రం కానీ పఠించాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం త్వరగా మనపై కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.